ప్రతి ఇంట్లో కూడా ఈ కాలంలో ఏదో ఒక రకమైన పోరు ఉంటూనే ఉంటుంది. పిల్లలతో గొడవలు, అత్తాకోడళ్ళ మధ్యలో గొడవలు, భార్యాభర్తల మధ్యలో గొడవలు, భార్యాభర్తలకు సఖ్యత లేకపోవడం, శుభ్రత విషయంలో గొడవలు, శుభ్రత విషయంలో మాట పట్టింపులు, ఇచ్చిపుచ్చుకోవడాలు వైరుధ్యాలు, పక్కింటి వారితో పోరు, ఇలాంటివన్నీ మనం నిత్య జీవితంలో అనుభవిస్తూనే ఉంటాం. మరి ఇటువంటి వాటి నుంచి మనము బయటపడడానికి ఈ ప్రయోగం చేయడం మంచిది. ఏమిటి ఈ ప్రయోగం అంటే, మనము ఒక చిన్న పేపర్ ముక్క తీసుకోండి, దాన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసి థంబ్నెయిల్లో కనిపిస్తున్న విధంగా 36, 29, 34, 31, 33, 35, 32, 37, 30 ఈ నెంబర్లను యథావిధిగా రాసి దాన్ని లామినేషన్ చేయించండి. లామినేషన్ చేయించిన తర్వాత ఈ యంత్రమును వంట ఇంటిలో పొయ్యి దగ్గర కానీ, అంటే పొయ్యి దగ్గర గోడపై కానీ, సింకు దగ్గర కుళాయి దగ్గర, అంటే సింకు కుళాయి గోడపై కానీ రాసి అగరబత్తి వెలిగించి ధూపం వేయటం మంచిది. మనం ప్రతిరోజు పూజ చేస్తాం కదా, అదేవిధంగా పూజ చేసిన తర్వాత ఇంకొక అగరబత్తిని తీసుకొచ్చి ఇక్కడ చూపించండి. చూపిస్తూ ప్రతిరోజు వీలైనంత ఓం నమ శివాయ అని జపం చేస్తూ ఉంటే మీ ఇంట్లో పోరు క్రమంగా తగ్గుతూ ఉంటుంది. కృతజ్ఞతలు.